అందాల నటి స్వర్గీయ శ్రీదేవి గారు భారతీయ నటి 50 ఏండ్ల తన సినీ జీవితంలో సాధించిన ఘనతలు గూర్చి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. 4 సంవత్సరాల వయస్సులో బాలనటిగా చిత్రసీమలో అడుగుపెట్టి 1967వ సంవత్సరంలో తమిళ చిత్రం 'కందన్ కరుణై'తో తన నటనా జీవితాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తన అందచందాలతో, అద్భుత నటనతో హిందీ మరియు ఇతర దక్షిణ భారతీయ భాషలలో నటించి గణనీయమైన కీర్తిని సంపాదించుకున్నారు. తన 50 ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక భాషల్లో నటించి తన ఆధిపత్యాన్ని కొనసాగించి గొప్ప ఘనకీర్తిని చాటుకున్నారు నటి శ్రీదేవి గారు. తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషలలో కలిపి సుమారు 300కు పైగా చిత్రాలలో నటించిన ఘనత అందాల నటి శ్రీదేవి గారిదే. భారతీయ సినిమా తొలి మహిళా సూపర్ స్టార్గా కీర్తింపబడే ఘనతను కూడా అందాల నటి శ్రీదేవి గారు సాధించారు. భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా CNN IBN నిర్వహించిన 2013వ సంవత్సరంలో జాతీయ పోల్లో గత 100 సంవత్సరాలలో భారతదేశపు గొప్ప నటిగా ఎన్నుకోబడిన ఘనకీర్తిని కూడా సాధించారు స్వర్గీయ అందాల నటి శ్రీదేవి గారు. ఖుదా గవా చిత్రంలో ఆమె గొప్ప నటనకు గాను 1991 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ దేశం వారిచే ఆర్డర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనే గొప్ప పురస్కారాన్ని పొంది విదేశాలలో కూడా తన ఘనకీర్తిని చాటుకున్నారు శ్రీదేవి గారు. 2013వ సంవత్సరంలో భారత ప్రభుత్వం వారిచే అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డు పొంది ఘనతకెక్కారు. ఆమె నటించిన చివరి చిత్రం మామ్లో కూడా ఆమె నటనకు గాను జాతీయ చలనచిత్ర పురస్కారం, విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రధాన పాత్రకు 2018లో ఉత్తమ నటి పురస్కారం, 1990లో చాల్బాజ్, 1992లో లంహే చిత్రాలకు హిందీలో ఉత్తమ నటిగా 3 సార్లు మరియు 2019లో ఫిలింఫేర్ జాతీయ సాఫల్య పురస్కారం మరియు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2 పురస్కారాలు, 1981లో మీండం కోకిల తమిళంలో మరియు 1991లో క్షణక్షణం తెలుగులో ఉత్తమ నటిగా రాష్ట్ర పురస్కారాలు, 1 నంది అవార్డు, 2 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు మరియు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం అందుకున్న గొప్ప ఘనతలు సాధించారు అందాల నటి శ్రీదేవి గారు. 1982లో మూండ్రం పిరై అద్భుత విజయం మరియు దాని హిందీ రీమేక్ 1983లో సద్మా చిత్రాలలో చిరస్మరణీయమైన పాత్రలలో అగ్రతారగా ఎదిగి కీర్తి గడించారు. 1986లో నగీనా, 1987లో మిస్టర్ ఇండియా, 1989లో చాందిని మరియు 1991లో లంహే వంటి భారీ వాణిజ్య మరియు విమర్శనాత్మక విజయాలతో 1980 మరియు 90లలో హిందీ సినిమా రంగంలో ఆధిపత్యం చెలాయించిన ఘనత కూడా నటి శ్రీదేవికే దక్కుతుంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల రంగాలలో ఎన్నో అవార్డులు ఆమె తన జీవితంలో సాధించిన గొప్ప ఘనతలకు నిలువెత్తు సాక్ష్యాలు. సో ఇవేనండి స్వర్గీయ అందాల నటి శ్రీదేవి గారు సాధించిన ఘనతలు తెలుసుకున్నారు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించవలసిందిగా మా యొక్క హృదయపూర్వక ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.